హాయ్ అండి. అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 50 గ్రాముల చింతపండుని తీసుకొని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ చేప ముక్కలు తీసుకొని కొద్దిగా నిమ్మరసం, 1 స్పూన్ పెరుగు, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు వదిలేయండి. 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చికారం, 1 స్పూన్ కూరలో వేసుకున్న మసాలా కారం కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత 3 స్పూన్ల నూనె, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పలుపు రాకుండా చిక్కటి రసం పోసుకోవాలి. మరొకసారి కలుపుకోండి. మందపాటి ప్యాన్ లో ఫిష్ ను వేసి పులుసు పోసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల పులుసుని గరిటె పెట్టి తిప్పకూడదు, ముక్క చిదురవుతుంది అనమాట. ఈ విధంగా చేత్తో తిప్పుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసి పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల కూర ఎప్పుడు చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.